భాస్కర్ గారు, ఇప్పుడు ముస్లిమ్స్ అంటే వాళ్ళకి అల్లా మాత్రమే ఉన్నాడు, మసీదు మాత్రమే ఉంటుంది. క్రిస్టియన్స్ అంటే వాళ్ళకి జీసస్ మాత్రమే ఉన్నారు, చర్చ్ మాత్రమే ఉంటుంది. అయితే మన వాళ్ళకి మాత్రం హిందువులకి కోట్లాది మంది దేవుళ్ళు ఉన్నారు. అవును. అయినా సరే వీళ్ళ కష్టాలు తీర్చట్లేదేమో అన్నట్టుగా ఇంకో దేవుడి కోసం వెతుక్కుంటున్నారేమో. అది హిందువులకి ఒకసారి మీరు అడగండి. ఆ మాట అంటారేమో చూడండి. లేదు, మిగతా అందరు దేవుళ్ళని కూడా మళ్ళీ పూజిస్తారు. సరే, నేను ఒప్పుకుంటా. అలాగని సాయిబాబాని మాత్రమే నెత్తిన పెట్టుకొని మన మిగతా దేవుళ్ళని కూడా వదిలేయరు. కరెక్టే. మీరు మంచి మాట అన్నారు. ఉమ్, అయితే ఇప్పుడు ఇస్లాం తీసుకోండి, లేదా క్రిస్టియానిటీని తీసుకోండి. ఒక్కడే దేవుడు కదా, ఉమ్, ఒక్కటే వాళ్ళకి అంటే వాళ్ళ తాలూకు ఆలయం కదా. ఉమ్, మరి ఇస్లాంలో ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారా? ఉమ్. క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారా? మన కష్టాలే హిందువులు లేవా? అందరూ ఉన్నారా? ఆహా, ఒక్కడే దేవుడు అని మీరు అన్నారు కదా. ఉమ్, నేను అంటున్న మాట, మరి ఉమ్, వాళ్ళు మన దేవుళ్ళ వైపు చూస్తున్నారా? ఉమ్, వాళ్ళ కష్టాలు ఉన్నాయనుకోండి. ఇప్పుడు మన హిందూ దేవుళ్ళలో ఎలా అంటే, మన హిందూ మతంలో ఉమ్, ఎలా అయితే కష్టాలు ఉన్నాయో వాళ్ళ వైపు కూడా అలానే కష్టాలు ఉన్నాయి కదా. మరి ఉమ్. వాళ్ళు మన దేవుళ్ళ వైపు చూస్తున్నారా? అయితే నేను మధ్యలో కామెంట్స్ వస్తున్నాయి, చదువుతాను. ఎందుకంటే మనం భక్తుల కామెంట్స్ కూడా తీసుకోవాలి కాబట్టి. ఓకే. తనకు ఏమీ తెలియకుండా ఫస్ట్ ఆయన్ని షిరిడి విజిట్ చేయమనండి. జై శ్రీరామ్, ఓం సాయిరామ్, అలా మారుతి గారు పెట్టారు. తర్వాత వీరు ఫేమస్ అవ్వడానికే ఇలా ఇంటర్వ్యూకి వచ్చారా, వేస్ట్ ఇంటర్వ్యూ చేయకండి అని పెట్టారు. మీరు ఏం చెప్తారు భాస్కర్ గారు దీనికి ఇప్పుడు సమాధానం? బ్లంట్ గా ఎన్ని మాటలైనా మాట్లాడొచ్చండి. ఇప్పుడు ఉమ్, నేను వాళ్ళకి కూడా అనొచ్చు, మీకేం తెలియదు అని. ఉమ్, మనకి తెలుసా లేదా అనేది మన ఇంటర్వ్యూ చూసి, ఉమ్, ఆ ఇంటర్వ్యూలో నేను చెప్పే మాటలు విని, ఉమ్, వాటిని పరిశీలించి, అవి అసత్యాలో సత్యాలో తెలుసుకున్న తర్వాత వాళ్ళు కామెంట్స్ పెడితే ఉమ్. అవి వాటికి ఒక అర్థం ఉంటది. షిరిడీకి నేను వెళ్ళానని చెప్తుంటే ఆయన చూడనే లేదు కనుకనే ఆయన అసలు వెళ్ళి అంటే ఆ చెప్పమని తర్వాత మీ అంటున్నాడు ఆయన. అభిప్రాయాన్ని మార్చుకున్నారుగా, మరి అది ముస్లింది, ఆయన అవును, ముస్లిం నాకు దేవుడు తెలియదు అని. కదా, నాకు ఉమ్, నిజంగా తెలియదు కనుక. ఇప్పుడు ఒకటండి, ఉమ్. అభిప్రాయం ఎప్పుడు మార్చుకుంటాం? షిరిడి విషయం తెలిసిన వెళ్ళిన తర్వాత తర్వాత. మార్చుకుంటాం. ఉమ్, అంతేనా? ఉమ్, నేను ఏమనుకున్నాను, ఆయన కూడా ఒక దేవుడు అనుకున్నాను. నాకు తెలియదు, ఉమ్, వెళ్ళాను, చూశాను. ముస్లింలు నా తల మీద కొట్టడం నాకు చాలా చిరాకు అనిపించింది. ఉమ్, నేను ఒక హిందువుని. ఉమ్, ఉమ్, ఇప్పుడు మసీదుకి వెళ్తే మసీదులో ఏం జరుగుతుందో నాకు ఐడియా ఉంటుంది, కానీ ప్రిపేర్ అయ్యి వెళ్తాను. ఉమ్, హిందూ దేవాలయం లోపలికి వెళ్తే పైన శటగోపం కాకుండా మీద నెమల వెంట్రుకలు పడ్డాయి అనుకోండి, ఉమ్, నాకు ఎలా ఉంటది? లుంగీలు కట్టుకున్నారు వాళ్ళు, ఉమ్, తల మీద టోపీలు పెట్టుకున్నారు వాళ్ళు, గెడ్డం ఉంది, మీసం ఉమ్, లేదు. ఉమ్, నేను ఎలా ఫీల్ అవుతాను చెప్పండి? సమాధి కనిపించింది నాకు. ఉమ్, గుడిలో సమాధి ఎక్కడ ఉంటది? ఉమ్, ఒక వియర్డ్ ఫీలింగ్ వచ్చింది నాకు. నేను ఎక్కడికి వచ్చాను? మసీదుకి వచ్చానా ఉమ్, పొరపాటున? అసలు ఏంటి ఇదంతా ఉమ్, అని అప్పుడు నేను ఒకసారి ఉమ్, ఆశ్చర్యపోయాను. ఉమ్, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను షిరిడీలో అడుగు పెట్టలేదు, ఇక పెట్టబోను. ఉమ్. ఇది కూడా చెప్తున్నా. భాస్కర్ గారు, ఇంకొకటి ఏంటంటే మనం చాలా మంది క్రైస్తవులను చూస్తూ ఉంటాము. వాళ్ళు క్రైస్తవులుగా ఉండడమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న హిందువుల్ని, ఎంతో మందిని వాళ్ళ మతంలోకి మారుస్తూ ఉంటారు. కనీసం మన దేవుళ్ళకి పూజ చేయనివ్వరు, మన దేవుళ్ళ ప్రసాదాలు తినరు. అసలు హిందువుల ఇంటి నుంచి వచ్చిన ఒక అన్నం మెతుకు కూడా వాళ్ళు ముట్టుకోరు. ఇలా ఉంటుంది క్రైస్తవం అనేది. కానీ సాయిబాబా ఎక్కడ మతము అని గాని, హిందుత్వాన్ని కించపరచడం గాని, మీరు మతం మారండి అని గాని, ఆయనకంటూ ఒక మతం అంటూ గాని ఏమీ లేదు కదా మరి. సబ్కా మాలిక్ అల్లాహే అన్నాడంటే ఆయనకి మతం లేదని మీరు ఎలా అంటున్నారు? ఉమ్, సబ్కా మాలిక్ అల్లాహే అంటేనే ఆయన మహమ్మదీ మతం అని అర్థం. ఉమ్, తర్వాత ఆయన ఒకసారి, అంటే సాయి సచ్చరిత్రంలోనే ఉంది, ఉమ్, నామ సప్తాహం అని ఇందాక అన్నాను. ఉమ్, అది ఒక మహారాజు, నా పేరు మర్చిపోయాను, ఉమ్, ఆయన వచ్చినప్పుడు ఆయనకి అది చెయ్యమని చెప్తాడు. ఉమ్, చెయ్యండి మీరు అని చెప్తాడు. తర్వాత మన ఉమ్, శ్రీరామనవమి రోజే వేరే ముస్లిం తొలగు పండుగలు కూడా చేస్తాడు. జనరల్ గా ఏమనుకుంటారంటే ఆయన అన్ని మతాలని ఉద్ధరించాడు అని అనుకుంటారు. ఉమ్, నా పాయింట్ ఏంటంటే, నువ్వు శ్రీరామనవమి రోజు అవి చేయాల్సిన పని ఏంటి? ఉమ్, రంజాన్ రోజు రంజాన్ చేయి, ఉమ్, లేకపోతే బక్రీద్ రోజు బక్రీద్ చేయి, క్రిస్మస్ రోజు క్రిస్మస్ చేయి. మా శ్రీరామనవమి రోజే నువ్వు అక్కడ మా ఏదో మహమ్మదీ తాలూకు పండుగలు చేయాల్సిన పని వచ్చింది. ఆ రోజు అవి కాదు కదా. శ్రీరామనవమి రోజు శ్రీరామనవమి. ఉమ్, మరి ఆయన అలా ఎందుకు చేశాడు? అది కాకుండా హిందువులంతా ఆయన దగ్గరికి వస్తుంటే ఉమ్, జై శ్రీరామ్, లేకపోతే సబ్కా మాలిక్ రామ్ హై, సబ్కా మాలిక్ కృష్ణ హై అని ఎందుకు అనలేదు ఆయన? ఉమ్, సబ్కా మాలిక్ అల్లాహ్ హై అని హిందువుల దగ్గర కూడా ఆయన ఎందుకు అంటున్నాడు? ఉమ్, మరి సబ్కా మాలిక్ అల్లాహ్ అని మీ దగ్గర అంటున్నాడు అంటే మత మార్పిడి కాదా అది? ఉమ్, మనం హిందువులం, మనం ఉమ్, ఎవరో క్రిస్టియన్స్ మన దగ్గరికి వస్తే, లేదా ఎవరో ముస్లిమ్స్ మన దగ్గరికి వస్తే, ఉమ్, మీరు రాముడికి జై కొట్టండి అని మనం ఏ రోజైనా అంటామా? ఉమ్, మన విజ్ఞత మనకు అడ్డుతుందా లేదా? మరి ఆయన ఎందుకు అన్నాడు అలా? అలా చేసేది కేవలం ముస్లిమ్స్, క్రిస్టియన్సే. ఉమ్, అంటే అది తప్పని నేను అనట్లే. వాళ్ళ దేవుణ్ణి అంత గట్టిగా నమ్ముతారు కనుక ఆ పని చేస్తారు. ఉమ్, మనకు అది లేదు కనుక మనం చెయ్యం. అదే చేశాడు సాయిబాబా. ఉమ్, ఆ, మరి దాన్ని మత మార్పిడి అనరా? ఉమ్, అసలు అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఆయన గురించి చాలా తక్కువ అనొచ్చు. అది చేయలేదు కనుక, అంటే ఇప్పుడు ఆయన మత మార్పిడి చేయలేదు అనుకుందాం మీరు అన్నమాట ప్రకారం, ఉమ్. అయితే దేవుడు అనేయాలా?
నేను కూడా మత మార్పిడి అంటే చేయట్లేదు. చాలా మంది దేవుడుగా కంటే కూడా సాయిబాబాని ఒక గురువుగానే అనుసరిస్తూ ఉంటారండి. సరేనండి, గురువుగా అంటున్నారు. అసలు ఉమ్. గురువుకి డెఫినేషన్ ఏంటి? ఉమ్. మన హిందూ మతం ప్రకారం నార్మల్ గా ప్రతి ఒక్క, అంటే మీరు నాకు ఏదైనా కొత్త విషయం నేర్పారనుకోండి, ఉమ్. గురువు అనొచ్చు. ఉమ్. సాయిబాబాని ఎవరైనా గురువు అన్నా నాకు అభ్యంతరం లేదు. ఉమ్. బట్ హిందూ మతం ప్రకారం, ధర్మం ప్రకారం మనం గురువు అని ఎవరిని అంటామంటే ఉమ్. వ్యాసుని అంటాం. వ్యాస భగవానుడు, ఆయన స్వయంగా విష్ణు రూపం అని కూడా అంటాం. ఉమ్. ఎందుకు అంటే ఆయన వేదాలను విభజించాడు, ఉమ్. ఇటుపక్క పురాణాలను రాశాడు, ఉమ్. అటుపక్క ఆ, ఏంటిది బ్రహ్మసూత్రాలు, ఇలా మొత్తం ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మొత్తం మనకి ఒక విజ్ఞాన గనిని అందించాడు. ఉమ్. అలానే ఆది శంకరాచార్యులు అద్వైతాన్ని తీసుకొచ్చారు. వీటన్నింటినీ ప్రస్థానత్రయం అంటారు. భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, తర్వాత ఉపనిషత్తులు, ఉమ్. వీటన్నింటికి కూడా ఆయన తన తాలూకు వ్యాఖ్య రాశారు. ఉమ్. రామానుజాచార్య, వీళ్ళందరినీ కూడా మనం అనొచ్చు. ఉమ్. ఈయన ఏం రాశాడు? అంటే ఏదో రాస్తేనో ఏదో నాలెడ్జ్ ఉంటేనని కాకపోయినా కనీసం మనకి మార్గనిర్దేశం చేసేవాళ్ళు కావచ్చు, సద్బుద్ధిని ఇచ్చేవాళ్ళు కావచ్చు, మనకి ఇలాగా జ్ఞానాన్ని ఇచ్చే వాళ్ళని మనం గురువులుగా చూస్తూ ఉంటాం. అన్ని రాయాలి, ఆయనకి బాగా చదువు వచ్చి ఉండాలి, విజ్ఞానవంతుడై ఉండాలని కూడా ఉండదు కదా. నేను ఒక్కటే మాట అన్నానండి, గురువు అంటే నాకు అభ్యంతరం లేదని ఇందాకే అన్నాను. బట్ హిందూ ధర్మంలో ఇంత పెద్ద గురువులు ఉన్నారు, ఇంత పెద్ద గురువులు అంటే ఉన్నారు. వాళ్ళతో పాటు ఈయన కూడా ఇంకో అది గురువుగా. ఎలా? నేను అనేది ఏంటి అంటే సద్బుద్ధిని ఇచ్చారు అని మీరు చెప్తున్నారు. ఉమ్. నేను అనేది ఏంటి అంటే మన అంటే అసలు మతం అనేది ఒక విశ్వాసం ప్రకారం నడుస్తుందండి. ఉమ్. హిందువులు అంటే మన అందరం కూడా ఇప్పుడు మనం ఏ గ్రంథాలను అయితే చెప్పామో వాటన్నింటిని ప్రామాణికంగా నమ్ముతాం. ఉమ్. కానీ సాయి సచ్చరిత్రం అనేది ఆయన తాలూకు భక్తుడు రాశాడు. ఉమ్. రేపు పొద్దున్న భాస్కర్ అనే ఆయన ఇంకొకరిని చూసి ఇంకొకటి ఇన్స్పైర్ అయ్యి ఉమ్. భాస్కర్ సచ్చరిత్రం అని రాస్తాడు. అందులో మొత్తం కూడా అన్ని మాయలే ఉంటాయి. ఉమ్. మంత్రాలు, మాయలు, లీలలు రకరకాలు ఉంటాయి. మరి మీరు నమ్ముతారా? అంటే అవి నమ్మదగినట్టుగా, అనుసరించదగినట్టుగా ఉంటే ఖచ్చితంగా అదేనండి. నమ్ముతారు. దాన్ని ఎవరు ఆపలేరు కదా. ఎలా నమ్ముతారు? నేను అక్కడికే ఉమ్. వస్తున్నా, ఉమ్. అక్కడికే వస్తున్నా. ఒక ధర్మంలో, ఒక మతంలో అలా ఉండదు. ఉమ్. ప్రమాణాలు కావాలి. ఉమ్. ఇప్పుడు నా ఇష్టానుసారంగా వెళ్తాను అంటే ఉమ్. మీరు ఈ మతంలో ఉన్నట్టు కాదు. మీరు అసలు ఈ మతం గురించి మాట్లాడకూడదు. ఉమ్. ఆ తాలూకు అధికారం మీకు రాజ్యాంగం ఇవ్వచ్చు, ఉమ్. బట్ ఒక మతం ఇవ్వదు. ఉమ్. మతానికి ఇవి ప్రమాణాలు, ఇంతే ప్రమాణాలు. ఉమ్. ఇప్పుడు మన కలికాలంలో కల్కి భగవాన్ వస్తాడు అని చెప్పి మన తాలూకు పురాణాలు గాని ఇవన్నీ చెప్పాయి. ఉమ్. కల్కినే వస్తాడు, ఇంకొక ఆయన రావడానికి వీలు లేదు అక్కడ. ఉమ్. లేదు అలా వస్తారు అని చెప్పారు అనుకోండి, పిచ్చోళ్ళలో చూస్తారు, ఉమ్. లేదా నేను వేరే మతస్థుడి కింద చేర్చేస్తారు. మీరు హిందూ మతంలో ఉంటే హిందూ ప్రమాణాలను పాటిస్తేనే ఉమ్. మీరు హిందువు. ఉమ్. కాకపోతే మీరు హిందూ అయితే కాదు, మీరేంటో నాకు తెలియదు. ఉమ్. అలానే ఇక్కడ కూడా ఉమ్. ఇప్పుడు సాయి అంటే మీరు ఇప్పుడు గురువు అంటున్నారు కదా, ఆయన పలానా ఉంటే ఉండొచ్చు, నేను కాదనట్లే. ఉమ్. కానీ ఆయన తాలూకు ఏదైతే చరిత్ర అని చెప్తున్నారో దాన్ని ప్రమాణంగా నేను ఎలా తీసుకోవాలి అనేది నా క్వశ్చన్. ఉమ్. ఇప్పుడు ఆయన చెప్పాడు అని అంటే జనరల్ గా మనం అలా చూసుకుంటామంటేనండి, ఏ గ్రంథంలో అయినా కానీ, ఉమ్. అంటే ఏ మతంలో అయినా కానీ, గ్రంథాల్లో అయినా కానీ, మన పాస్ట్ రాసిన గ్రంథాల్లో అంటే మన తాలూకు ఫ్యూచర్ లో ఒకళ్ళు రాబోతున్నారని ముందే ఉంటది, ఉమ్. హింట్స్ ఉంటాయి. ఉమ్. ఇప్పుడు నేను చెప్పినట్టు కల్కి భగవాన్ మన కలికాలంలో వస్తారా ఆయన అని. అంటే సాయి భక్తులు ఏం చేస్తారు అంటే ఆయన దత్తాత్రేయుడి తాలూకు అవతారం అని చెప్పి చెప్తారు. ఇది మహారాష్ట్రలో కొంతమంది గురువుల్ని దత్తాత్రేయుని అవతారంగా చెప్పే ఆచారం ఉంది. ఉమ్. అది మహారాష్ట్రకు మాత్రమే సంబంధించింది. ఉమ్. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా చెప్తారనమాట. నేను అంటే ఇప్పుడు సాయిబాబా భక్తులను అడిగే విషయం ఏంటంటే, దత్తాత్రేయుడు ఒక ముస్లింగా వస్తాడని ఏ గ్రంథంలో రాసింది, ఉమ్. ఒక మ్లేచ్చుడిగా వస్తాడని ఏ గ్రంథంలో రాసింది? ప్రమాణాలు లేవు. ఇప్పుడు సాయి సచ్చరిత మీకు ప్రమాణం అయితే అవ్వచ్చు, ఒక హిందూగా నాకు ప్రమాణం కాదు. ఎందుకంటే నేను బ్యాక్ చూసుకున్నాను అనుకోండి, నా ఏ శాస్త్రం కూడా ఈయనకి సరిపడిన ఆ వివరాలు నాకు అందించట్లే. నేను అలా చూస్తాను ఆయన్ని. నాకు ఏ శాస్త్రం ప్రకారం ఆయన తీసుకోవాలి? ఆయన తాలూకు ఆయన మనిషి కదా, ఆయనకంటూ శాస్త్రం, పురాణం ఏముంటుంది, ఇతిహాసం. దేవుళ్ళు అంటే మనుషులుగా రాలేదా? ఈ మధ్య కాలంలో పుట్టాడు, షిరిడీలో పుట్టాడు, ఇలాంటివి కొన్ని ఉన్నాయి కదా. అవునండి, ఈ మధ్య కాలంలో దేవుడు పుట్టకూడదని ఎక్కడైనా ఉందా? ఇప్పుడు క్రిస్టియానిటీలో తీసుకోండి, అన్నిటికీ ఖచ్చితంగా శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు ఉండాలనైతే లేదు కదా. ఎందుకు లేదు? లేకుండా మీరు ఎలా చెప్తారు? అన్నింటికీ లేదు కదా. అంటే పైగా దీన్ని ఒక మతంగా కూడా చూడట్లే కదా. మత గ్రంథం ఉండడానికి కూడా సాయిబాబాని మనం ఒక మనిషిగానే చూస్తాం. అంటే నేనేం చెప్తున్నానంటే హిందూ కోణంలో మాట్లాడుతున్నాను. మీరు చూడట్లేదు అంటే మీ అభిప్రాయం. హిందుత్వం మీదకు తోయకండి అనేది నా తాలూకు మాట. మీరు చూస్తాను అనుకుంటారా, మీ ఇష్టం. రాజ్యాంగం మీకు అధికారం ఇచ్చింది. ఆయన గురువుగా చూస్తారో, దేవుడి కింద చూస్తారో, లేకపోతే ఎలా చూస్తారో
ఆయన తాలూగా సాయి సచ్చరిత్రం అనే బుక్ ని ప్రమాణంగా చూస్తారో ఉమ్, అది మీ తాలూగా అభిప్రాయం. ఉమ్, కానీ హిందుత్వం మీదకి వస్తే మాత్రం ఇవన్నీ చూస్తారు. నేనే కాదు, ఉమ్, ఎవరైనా చూడాల్సిందే. ఉమ్, నా గ్రంథాలు, నా శాస్త్రాలు అవన్నీ చెప్తున్నాయో లేదో ఉమ్. నేను చూడాల్సిందే.